హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ వైబ్స్ ఫుడ్ వైబ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చెక్కలండి. సంక్రాంతి దగ్గరికి వస్తుంది కదా. సంక్రాంతి అంటేనే పిండి వంటలు. మరి పిండి వంటలు టేస్టీగా కుదరాలంటే ఒకసారి చెక్కలు ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా బాగుంటాయి, మీ అందరికీ నచ్చుతుంది. ఈజీగా చేసుకోవచ్చు, క్రిస్పీగా ఉంటాయి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా నేను ఇక్కడ శనగపప్పుని ఒక 2 గంటల ముందే నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఇలా సాఫ్ట్ అయినాక వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అరగంట ముందు సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టుకోండి. ఇలా సాఫ్ట్ అయినాక వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు కావాలి అంటే పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 8 వెల్లుల్లిపాయలు, 5 ఇంచుల అల్లాన్ని చక్కగా క్లీన్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేయండి. 6 నుంచి 8 పచ్చిమిరపకాయలను యాడ్ చేయండి. పచ్చిమిరపకాయ ఘాటును బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి వాటర్ ఏం యాడ్ చేయకుండా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె కానీ బాండీ కానీ పెట్టుకొని 3/4 ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి. మీరు దేంతో అయితే వాటర్ని కొలుచుకుంటున్నారో దాంతోనే పిండిని కొలుచుకోవాలి. సో గ్లాస్ అయితే బెటర్. 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, మనం ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పు, సగ్గుబియ్యము, మీ టేస్ట్కి తగ్గంత సాల్ట్. నాకైతే ఇక్కడ 1.5 స్పూన్ సరిపోతుంది. సో మీ టేస్ట్ని బట్టి మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని, మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, దాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేయండి. కొత్తిమీర అనేది మీ ఆప్షనల్ అండి, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసుకొని చక్కగా దీన్ని బాయిల్ ఇవ్వనివ్వండి. మన ఇంట్లో అందరికీ చెక్కల మిషన్ ఉండదు కదా, అందుకని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఒక మందపాటి ప్లాస్టిక్ కవర్ కానీ ఏదైనా పేపర్ కానీ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి వాటర్ అనేది ఇలా బాయిలింగ్ అవుతూ ఉంటుంది. 3/4 ఆఫ్ వాటర్కి 1 కప్పు బియ్యం పిండి సరిపోతుంది. అదేనండి రైస్ ఫ్లోర్. ఒకసారి ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చేత్తో చక్కగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. చేయి కాలుతుంది అనుకుంటే కొంచెం కొంచెంగా కలుపుకొని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఏదైనా లిడ్ క్లోజ్ చేయండి, లేదంటే తడిగుడ్డ వేసుకోండి. కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఒక్కొక్క ఉండగా ఇలా మీడియం సైజుగా చేసుకోండి. ఒక గిన్నెలో ఒక ఆయిల్ తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే కింద ఫ్లాట్గా ఉండేలాంటి మూత కానీ గిన్నెలు కానీ ఉంటే ఒక కవర్ పెట్టేసి దానికి ఆయిల్ రాసేసి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉండలు, అవి కింద పెట్టి ప్రెస్ చేయండి. మరీ ఎక్కువగా బాగా ఒత్తుగా ప్రెస్ చేయకుండా జస్ట్ లైట్గా ప్రెస్ చేయండి. ఇంత తిన్నొస్తే సరిపోతుందన్నమాట. పల్సగా ఉంటే పొంగవు, మనకి గుల్లదనం అనేది రాదనమాట. సో నేను చూపిస్తున్నట్టుగా మీడియం సైజులో పెట్టుకొని ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని దీన్ని హీట్ అయినాక మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చెక్కల్ని దీంట్లోకి యాడ్ చేయండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టండి, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా లోపల వరకు దాన్ని కుక్ అవనివ్వండి. కుక్ అవ్వకుండా హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైనే మనకి కలర్ వస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కుక్ అవనివ్వండి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే చక్కగా తీసేసుకోండి. ఇంతకన్నా మనకి డార్క్ కలర్గా వస్తే టేస్ట్ బాగోదన్నమాట, ప్లస్ మాడిపోయినట్టు ఉంటుంది. ఈ చెక్కలకి ఇట్లా లైట్ గోల్డెన్ కలర్లో ఉంటేనే బాగుంటుంది. ఇలాగే మిగతా చెక్కలన్నీ చేసుకుంటూ యాడ్ చేసేయండి. అంతేనండి, మన చెక్కలు రెడీ అయిపోయినాయి. ప్రతిదీ పొంగుతూ గుల్లగా ఉంటుంది. మనం ఇక్కడ బేకింగ్ సోడా కానీ డాల్డా కానీ బటర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. సో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.